రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పీపీలు ఏపీపీలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పీపీలు ఏపీపీలుగా ఉన్న 17 మంది లాయర్లను తొలగించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, లాయర్లను తొలగించడానికి గల కారణం ఏంటి? సాధారణంగా కోర్టుల్లో పనిచేసేందుకు గాను అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు పోలీస్ స్టేషన్ లో సంబంధించి బాధితుల తరపున పోలీస్ స్టేషన్ల తరపున వాదించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పలు కోర్టులను కూడా ఏపీపీలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ ఉంటుంది. వీరందరూ కూడా అపార అనుభవం కలిగినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి వారిని పదవులకు ఎంపిక చేస్తుంది. గత ప్రభుత్వంలోనూ కూడా ఇదే తరహాలో నియమించారు. అయితే ఏపీపీలు గాను పీపీలు గాను నియమించినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి. పోలీసుల పక్షాన వాదిస్తూ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు కూడా పాల్గొనకూడదు. కేవలం బాధితులకు ఎవరికి న్యాయం చేసే విధంగానే కేవలం వ్యవహరించాలి అనే నిబంధనలు ఉంటాయి. వీటితో పాటు ఈ రాజకీయ పార్టీలో కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, సమావేశాలకు వెళ్లకూడదు అనే నిబంధనలు ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో నియమించినటువంటి మొత్తం 17 మంది ఏపీపీలు కావచ్చు, అలాగే పీపీలు అందరికి 2 పీపీలు 15 మంది ఏపీపీలు మొత్తం కూడా వీరందరూ కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వైసీపీకి ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ నేతలు అలాగే కార్యకర్తల్లో సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే ఆ పార్టీ సంబంధించిన సమావేశాలను కూడా పాల్గొంటున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నిటి మీద కూడా డైరెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ విచారణ జరపడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలో జగన్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాసిక్యూటర్లు అందరూ కూడా పార్టీ తరఫున పనిచేసే వాళ్ళందరూ కూడా పిలిచి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయగా వారు కూడా వీరిలో కొంతమంది ఈ జగన్ తో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నట్టుగా విచారణలో చేరింది. వీటన్నిటిపైన ఇటు నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ రాహిత్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభల్లో పాల్గొనడం, అలాగే వైసీపీ నేతలకు అండగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇటు బాధితులకు న్యాయం జరగకుండా కేసులను నిర్వీర్యం చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అభియోగాలు కూడా నిరూపణ అయ్యాయి. వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం మొత్తం 17 మంది ఈ ఏపీపీలు అలాగే ఈ పీపీలు అందరూ కలిసి 17 మంది క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా తక్షణమే ఆ పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. వీటిని పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారందరిపైన కూడా పదవులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి వీరందరూ కూడా ఉన్నారు. కర్నూలు, అలాగే ఒంగోలు, అలాగే అనంతపురం, కడప, అలాగే అన్నమయ్య జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసినటువంటి సెషన్స్ కోర్టుల్లో జడ్జి కోర్టులో పనిచేసినటువంటి పలువురు ఏపీపీలు పదవులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇటు గుడివాడలో కృష్ణా జిల్లా గుడివాడలో పనిచేసే కోర్టులో పనిచేస్తున్న ఒక ఏపీపీ, అలాగే గుంటూరు, అలాగే నెల్లూరు తదితర జిల్లాల్లో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అందరినీ కూడా పదవుల నుంచి తొలగించడం. వీరి స్థానంలో మరొక నియామకం చేపట్టి బాధితులకు ఎవరైతే న్యాయం జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసింది. వీటన్నిటిపైన తక్షణం చర్యలు తీసుకొని వీరందరినీ కూడా పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టం చేసింది. ధన్యవాదాలు రమణ.